హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా అనే ఒక టెర్రరిస్ట్ తిరుగుతున్నాడు. ఏంటి టెర్రరిస్ట్ అంటున్నాడు వీడు అనుకుంటున్నారా? ఎస్, సినిమాలలో చూపించేలాగా మాఫియా టెర్రరిస్టులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులు కాదు. భారతదేశానికి టెర్రరిస్టులు ఉన్నట్లు మన తెలుగు సినిమాకు కూడా టెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఒకడు మోస్ట్ వాంటెడ్ మెగా తోలు కప్పుకున్న టెర్రరిస్ట్ వాడు కనిపిస్తే సావదెంగడానికి తెలుగు సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు దొరుకుతాడని వెయిట్ చేస్తున్నారు. తెలుగు సినిమా అభిమానులకు వాడి పేరు తెలుసు, కానీ వాడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడో తెలియదు. ఇంకెక్కువ లాగకుండా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. వాడే తుప్పు నాగరాజ్ అలియాస్ నిప్పు నాగరాజ్. తెలుగు సినిమాకి ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వాడి గురించే ఈ వీడియో. నిప్పు నాగరాజు గారు మెగా ఫ్యామిలీకి బానిస కుక్క. నెగిటివ్ రివ్యూస్ పేరుతో ఛానల్కి బ్రోకర్గా మారాడు. మెగా ఫ్యామిలీకి మెగా హీరో సినిమాలకి ఎటువంటి నెగిటివ్ టాక్స్ వచ్చినా ఈ బ్రోకర్ గాడు వెంటనే తన ఛానల్లో మొరిగేస్తాడు. ఏబీసీ రాణులకి ఎంటెక్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్టులు కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. తన ఛానల్లో చెప్పే సొల్లుతో ఇంకాస్త ఎక్కువ డబ్బులిస్తే డ్రైనేజ్లో దిగి స్విమ్మింగ్ కూడా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే he is corrupted, contaminated, fraud, manipulator, fraudulent, unethical, faithless. He is a liar and jealousy. ఈ తుప్పుగాడికి సెంటిమెంట్స్ ఉండవు. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఆల్రెడీ మంచి కలెక్షన్తో దూసుకుపోతున్న సినిమాని తిమ్మిని బొమ్మిని చేసి టాప్ టు బాటమ్ నెగటివ్ రివ్యూస్ ఇచ్చి కామన్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మూవీ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరిలో పెద్ద కంత్రిగాడు వీడు. అందుకే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నాను. జనరల్ గా నిజం నిప్పు లాంటిదని చెప్పుకుంటాం. వీడు మాత్రం వీడి తుప్పు పట్టిన ఛానల్లో అబద్ధం నిప్పు లాంటిది వీడికి. ముఖ్యంగా వీడు నందమూరి ఫ్యామిలీ గురించి ఇతర హీరోల గురించి వాడు చెప్పే మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలో రిలీజ్ అయితే చాలు 10 వయాగ్రాలు వేసుకున్న బురదలో పందిలాగా రెడీ అయిపోతాడు ఈ లంజా కొడుకు. ఈ క్రాస్ బ్రీడ్ గాడు సినిమాల గురించి వీడియోస్ చేసినా, పాలిటిక్స్ గురించి వీడియోస్ చేసినా, ఏ టాపిక్ గురించి వీడియోస్ చేసినా అందులో నందమూరి హీరోల రెఫరెన్స్ ఖచ్చితంగా నెగిటివ్ షేడ్స్ లో ఉంటాయి. వీడి ఛానల్ వ్యూస్ కోసం నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడుతుంటాడు ఈ లుచ్చా నా కొడుకు. యూట్యూబ్ లో కూడా కామెంట్స్ రూపంలో ఫ్యాన్ వార్స్ జరగాలని జరగనివి జరిగినట్లు, లేనివి ఉన్నట్లు వాడే ఊహించుకొని రెచ్చగొట్టేలాగా వీడియోస్ పెడుతుంటాడు. వాడు ఎంత లుచ్చగాడంటే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ల ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటాడు. అరే పోస్టర్కి నెగిటివ్ రివ్యూ అంటారు బోషడికే. వీడికి నందమూరి ఫ్యామిలీ హీరోస్ అంటే నచ్చరు. వాళ్ళ నుంచి ఏ ఒక్క పోస్టర్ వచ్చినా వదలడు. వీడి అతి తెలివి ఏమిటంటే వాడు అనాల్సిన మాటలు అన్నీ అనేసి ట్రేడ్ పండితుల మీద, ఆడియన్స్ మీద తోసేస్తాడు. వాడికి మెగా ఫ్యామిలీ మూవీస్ తప్ప ఏ హీరో మూవీస్ నచ్చవు. ఎంత దారుణం అంటే బోలో శంకర్ మూవీ కూడా బాగుందని రివ్యూ ఇచ్చాడు. వీడి అబద్ధాల సొల్లు మాటలతో ప్రూఫ్స్ లేకుండా వీడియోస్ చేస్తాడు. మినిమం కామన్ సెన్స్ రీసెర్చ్ లేకుండా అడ్డమైన వీడియోస్ పెడుతుంటాడు. దరిద్రం ఏమిటంటే వేరే హీరోస్ ని తిడుతూ చేసిన వీడియోలలో మెగా ఫ్యామిలీని పొగుడుతూ సునకానందం పొందుతాడు ఈ గజ్జికొక్కు నా కొడుకు. ఈ గాండుగాడు వీడి ఛానల్ పేరులో నిప్పు ఉంటుంది. వీడు చెప్పే మాటలో ఆ ఫైర్ ఉండదు. బాలయ్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వాళ్ళ మూవీస్ ట్రెండింగ్ లో ఉన్నా, మంచి కలెక్షన్స్ వచ్చినా, జనాల నుంచి మంచి అప్రిషియేట్స్ వచ్చినా ఈ సొలునా కొడుకు ఏం చెప్తాడంటే బ్యాక్గ్రౌండ్ లో పిఆర్ టీం వర్క్ చేస్తుందని చెప్తాడు. వాడు పొగడే మెగా హీరోల సినిమాలకు మాత్రం ఏ టీం వర్క్ చేయదంట. ఈ ఫాల్తుగాడు అంటాడు. ఫ్రెండ్స్, నేను ఏ ఒక్క హీరోకి ఎగనెస్ట్ గా చెప్పడం లేదు. వాడు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధం, తప్పు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు యూట్యూబ్ లో ఎడ్యుకేషన్ పర్సన్ ని చూసుంటారు, హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా చూసుంటారు. కానీ వీడు మూడో రకం, 0% నాలెడ్జ్, 100% కాన్ఫిడెన్స్ తో వీడియోస్ చేస్తుంటాడు. ఈ చిల్లర వేరుకుని చిల్లర నా కొడుకు. వీడు ఎంత చెత్తనా కొడుకు అంటే మెగా హీరోలని లేపడానికి ఇండియాలో ఉండే ఏ హీరోనైనా తిడతాడు. ఈ క్రాస్ బీడ్ నా కొడుకు బాలయ్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే ఎంత నెగిటివిటీ అంటే వాళ్ళ వీడియోస్ గానీ, వాళ్ళ మూవీస్ అప్డేట్లు గానీ, పోస్టర్స్ గానీ ఒక్కటి బయటకు వస్తే చాలు దాన్ని నెగిటివ్ గా చూపించడానికి ట్రై చేస్తుంటాడు. మాటి మాటికి ట్రేడ్ పండితులు అనే మాట వాడుతూ అసలు ఈ ట్రేడ్ పండితులు ఎక్కడున్నారో చెప్పరా? తుప్పు నా కొడక, లోఫర్ నా కొడక, ఒరే తుప్పు నాగరాజుగా. ఓ వాళ్ళంతా మెగా ఫ్యామిలీ ఆర్డ్ కోడ్ ఫ్యాన్సా?
నాకు తెలిసి వాళ్ళంతా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు అనుకుంటున్నాను, ఈ ట్రేడ్ పండితులు గాళ్ళు. ఒరే తుప్పు నాగరాజుగా, నీ ఛానల్ పేరేంటి? నిప్పు నాగరాజు వాయిస్ ఆఫ్ ట్రూత్ అంట. ఫ్రెండ్స్, వీడి పేరులో పామున్నట్లు వీడు ఒళ్ళంతా విషయమే. వీడు చేసే వీడియోలలో ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోని తిట్టుకుంటూ పోట్లాడేలాగా చేస్తారు. అంతేకాదు వాళ్ళేమో కష్టపడి ఫోటో మార్పింగ్ చేసి ఎడిటింగ్లు చేసి మరి బండ బూతులు తిట్టుకుంటుంటారు. ఈ నా కొడుకు ఛానల్ వ్యూస్ కోసం ట్విట్టర్లో ఎంతసేపు తిట్టుకుంటారు. నా ఛానల్కి వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ కామెంట్ రూపంలో తిట్టుకోండి అని ఫ్యాన్ వార్ క్రియేట్ చేస్తుంటాడు. ఈ ఎదవకి బాలయ్య అంటే అస్సలు పడదు. ఎన్టీఆర్ గురించి అయితే ఇంక చెప్పిన అవసరం లేదు. ఈ నా కొడుకులు బాలయ్యని ఎంతగా ట్రోల్ చేశారంటే, ఒరే ఇప్పుడున్నది ఒకప్పటి బాలయ్య కాదురా, ఒకప్పుడు బాలయ్యని ఒక ట్రోల్ మెటీరియల్ గా చూసేవారు. దేన్ని చూపించి బాలయ్యని ట్రోల్ చేశారో ఇప్పుడు అదే కావాలని బాలయ్య సినిమా వెంట పడుతున్నారా కొజ్జా నా కొడుకులారా. ముఖ్యంగా ఇప్పటి యూత్ కూడా బాలయ్య సినిమాలని ఎంజాయ్ చేస్తున్నారు. కంటెంట్ కొత్తదైనా పాతదైనా బాలయ్య మాస్ హీరోయిజం ని హై లెవెల్లో చూపిస్తే చాలు. సూపర్ హీరోస్ కి ఏమాత్రం తగ్గని రీతిలో బాలయ్యని ప్రజెంట్ చేస్తే చాలు. మంచి మాస్ ఎలివేషన్స్ పడాలి, దానికి తగ్గ ఎమోషన్స్ ఉండాలి, అంతే బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇప్పుడు అఖండ నుంచి అఖండ 2 వరకు జరుగుతోంది ఇదే. ఇది చూసి ఈ తిప్పునా కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. ఒరే అఖండ తనం ఒక సనాతన ధర్మం గురించి రా, అలాంటి సినిమా కూడా మీరు నిప్పులు పోస్తున్నారంటే మీరు మనుషుల పశువులా? నిజంగా నువ్వు మనిషి కాదురా, కుక్క నా కొడుకురా, నువ్వు గజ్జి కుక్కరా. నువ్వు తలుపులు లేని ఇంట్లోకి గజ్జి కుక్క దూరినట్లు యూట్యూబ్లోకి కుక్కలాగా దూరాడు ఈ తుప్పు నాగరాజు గాడు. కామెడీ ఏమిటంటే వీడి పేరులో ఉన్న నిప్పు వాడి గుద్దలో ఉంటుంది. వాడికి మెగా హీరోస్ తప్ప ఏ హీరోని చూసినా, ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్ అంటే గుద్దలో మండుతుంది వాడికి. అయితే విచిత్రంగా అందరి సినిమాలని వీడు పనిగొట్టుకుని ఫ్లాప్ 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 అని వీడియోలో చెప్తే అవేమో సూపర్ హిట్ అయిపోతాయి. వాడు జాకీలు పెట్టి మరీ లేపిన సినిమాలేమో ఫట్ అయిపోతాయి. అదే మ్యాజిక్. హిట్ ఫ్లాప్ అనేది ఏ హీరోకైనా కామనే. కానీ ఈ తుప్పు నాగరాజు లాంటి ఎదవలు, వీడికి తోడు ఇంకా కొందరు తుపాస్గాళ్ళు వేరే హీరోల ఫ్యాన్స్ని వేలి పెట్టి గెలకడం వల్ల మెగా హీరోల సినిమాలకు కూడా కష్టం తప్పడం లేదు. వీడి లక్ష్యం ఒక్కటే, మెగా ఫ్యామిలీని పొగడాలి, మిగతా హీరో ఫ్యామిలీస్ని తిట్టాలి. వీడి వల్ల మెగా ఫ్యామిలీకి జరిగే లాభం కంటే నష్టాలే ఎక్కువ. ఈ తుప్పు నాగరాజు గాడు పెద్ద హీరోల మీద వీడియోలు చేసినా, చిన్న హీరోల మీద వీడియోలు చేసినా, ఆ వీడియో దేని గురించైనా కానీ ఆ మ్యాటర్లోకి ఏదో రకంగా నందమూరి హీరోల్ని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎప్పుడెప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామా అని మటన్ షాప్ ముందు కుక్కలాగా రెడీగా ఉంటాడు ఈ వెధవ. ఛీ, నీది ఒక బ్రతుకేనా? కొజ్జా నా కొడక, లుచ్చా నా కొడక, డాఫర్ నా కొడక, బ్రోకర్ నా కొడక. వేరే హీరోల ఫ్యామిలీస్ అంటే కడుపు మంట నీకు. అరే ఎందుకరా నీకు అంత కడుపు మంట? వాళ్ళేం చేశారా? సినిమా అన్నాక అందరు హీరోలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక హీరో ఫ్యాన్. నీ అంత గబ్బులాగా నెగిటివ్ స్ప్రెడ్స్ ఎవరు చేయరు. చిరంజీవి గారంటే నాకు ఇష్టమే, ఎవరికి ఇష్టం ఉండదు ఆయనంటే. ఆయన ప్రతి సినిమా రిలీజ్ ఫస్ట్ డే చూస్తాను, ఇప్పటికీ చూస్తున్నాను, ఎప్పటికీ చూస్తూనే ఉంటాను. నువ్వు మెగా ఫ్యాన్వే కావచ్చు, మెగా ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పుకో, ఓకే, అలా చెప్పడంలో తప్పు లేదు, అది నీ అభిమానం, అది నీ ఇష్టం. కానీ వేరే హీరోలని కంపేర్ చేస్తూ డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం తప్పు. జనాల కంటికి కనిపించే నిజాల్ని కూడా నువ్వు అబద్ధమని చెప్తున్నావు. నువ్వు అలా ఎలా చెప్తున్నావురా? మరి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నావురా? మరి వాయిస్ ఆఫ్ ట్రూత్ అని ట్యాగ్లైన్ ఒకటి నీ మోకానికి. మన తెలుగు సినిమా గురించి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్లో మాట్లాడుకుంటున్నారు ఈరోజు. అంతెందుకురా, 2 days బ్యాక్ హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ గారు మన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారితో అవతార్ సినిమా ప్రమోషన్స్ భాగంగా లైవ్లో మాట్లాడుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం రా, ఇది మనకి ఎంత గర్వ కారణం రా. అదర్ ఇండస్ట్రీ వాళ్ళు కుళ్ళుకుని చచ్చిపోతున్నారు అక్కడ. జేమ్స్ క్యామరూన్ గారు పర్టికులర్లీ వారణాసి మూవీ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. ఇదిరా మన తెలుగు సినిమా గొప్పతనం, ఇదిరా మన తెలుగు సినిమా రేంజ్. దీని గురించి చేయరా వీడియో? అమ్మ నా కొడక, నీతో చాలా డేంజర్లే. జేమ్స్ కెమెరాన్ గారు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు ఆ లైవ్లో అని చెప్పేసి ఆయన్ని కూడా డీగ్రేడ్ చేసి వీడియో చేయగలవు నువ్వు. అంతటి సముద్రుడివే నువ్వు. నీకు దన్నమ్మరా నాయన. ఎట్లా కనిందిరా మీ అమ్మ నిన్నే? నువ్వే కాదు, నీలాంటి తుపాస్ నా కొడుకులు కూడా కొందరున్నారు. ఆ పొరంబోకు ఎదవలు కొందరు తెలుగు సినిమా మాఫియాలు ఇచ్చే ముష్టి కోసం ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మోచేతి నీళ్లు తాగే ముష్టి నా కొడుకులు రా మీరు. సినిమాలకు రివ్యూస్ ఇచ్చే మీలాంటి ముష్టినా కొడుకులు కొందరు ఏ మురికి కాలువ పక్కలోనో లేక చెత్త కుండి దగ్గరో స్క్రిప్ట్ రాసుకుంటారు అనుకుంటాను.
అందుకే మీ మాటలు అంత చెత్తగా ఉంటున్నాయి. కొంతమంది రివ్యూర్స్ ఉన్నారు, నెగటివిటీ విషయాల గురించి రోస్ట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు. కానీ అందులో నెగటివిటీ ఉంటేనే లుచ్చా నా కొడుక. కానీ నువ్వు మంచి విషయాన్ని కూడా, మంచి సినిమాల్ని కూడా నెగిటివిటీ చేస్తున్నావు కదరా. ఒరే కొజ్జా నా కొడుక, వాయిస్ ఆఫ్ ట్రూత్ అని ట్యాగ్ ఎందుకురా నీకు? నిప్పు నాగరాజు వాయిస్ ఆఫ్ ట్రూత్. నీ గజ్జి కుక్క బతుక్కి ట్యాగ్ లైన్ ఒకటి. ఆ ట్యాగ్ లైన్కి జస్టిఫికేషన్ ఎదరా బేవర్సే. జై హింద్, జై తెలుగు సినిమా.